తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయం, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నటి వాణిశ్రీ జన్మదిన వేడుకలు విజయవాడ గాంధీనగర్లో ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3 ప్రధాన వేదికలపై జరిగిన ఈ వేడుకల్లో సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని వాణిశ్రీ సినీ ప్రస్థానాన్ని కొనియాడారు. గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయం, ఆశిష్ స్టూడియో, కౌతా పూర్ణానందం కళా వేదికల్లో మహానటి సావిత్రి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ నటి వాణిశ్రీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ, తెలుగు సినీ చరిత్రలో వాణిశ్రీ తన అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని అన్నారు. కుటుంబ కథా చిత్రాల నుంచి భావోద్వేగభరితమైన పాత్రల వరకు అన్ని రకాల పాత్రల్లో ఆమె ప్రతిభ కనబరిచి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వాణిశ్రీ సుదీర్ఘ సినీ ప్రస్థానం నేటి తరం నటీమణులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ప్రసూన రామన్, డేవిడ్ రాజు, వివి వీరభద్రరావు తదితరులు పాల్గొని వాణిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. గాయని గాయకులు హేమమాలిని, శిరీష, శ్రియ, విష్ణుప్రియ, జయప్రభు, లక్ష్మణ్ నాయక్ తదితరులు వాణిశ్రీ నటించిన చిత్రాల్లోని చిరస్మరణీయ గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. అదేవిధంగా కౌతా పూర్ణానందం కళావేదికలో కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరిలో మహేశ్వరి, రజనీ, రసూల్, పి శ్రీనివాస్, గోవింద్ తదితర కళాకారులు సుమధురమైన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకుల నుంచి ఘనమైన చప్పట్లను అందుకున్నారు. ఆశిష్ స్టూడియోలో నిర్వహించిన మరో సంగీత కార్యక్రమంలో రూపశ్రీ, సుకన్య, శ్యాంప్రసాద్ తదితర గాయకులు తమ గానంతో ప్రేక్షకులను అలరించారు. మొత్తం కార్యక్రమాలను వి కామేశ్వరి, సీత, పి శ్రీనివాస్ సమన్వయం చేస్తూ విజయవంతంగా నిర్వహించారు. వాణిశ్రీ జన్మదిన వేడుకలు సాంస్కృతిక వైభవంగా సినీ సంగీత మాధుర్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో కళాభినేత్రి వాణిశ్రీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంతవరకు చరిత్రలో జరగనిది, ఇక జరగబోనిది కూడా ఒకే రోజు ఒకే టైము 3 వేదికలు వాణిశ్రీ గారి పుట్టినరోజు వేడుకలు చేయటం అనేది సావిత్రి కళాపీఠానికి గర్వంగా ఉంది. వాణిశ్రీ గారికి కూడా ఈ తరం కాదు, ఏ తరం వాళ్ళైనా సరే ఆవిడే నటి. ఎందుకంటే అంత గ్లామర్ హీరోయిన్ కానీ, అంత నటనాభిషేకం కానీ ఏదైనా సరే వాణిశ్రీ గారి తర్వాత అటువంటి నటి పుట్టలేదు. కానీ ఆ అదృష్టం ఏంటంటే మాకు 2012 ఆగస్టు 29వ తారీఖు ఆవిడతో ఫస్ట్ పరిచయం అవ్వటం, 30వ తారీఖు సావిత్రి గారి విగ్రహావిష్కరణ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అనుబంధం చాలా, అసలు అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాం. మాతో ఏది వచ్చినా సరే ముందు మాతో మాట్లాడి మమ్మల్ని, మా ఇంట్లో మేమే కాదు మా ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అని అంత మా గురించి మాట్లాడే వ్యక్తి వాణిశ్రీ గారండి. ఇవాళ వాణిశ్రీ గారికి ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నామండి, అది మాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి కళాపీఠం 2000 కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇప్పుడు మీరున్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ నేను సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నవాళ్ళు. ఇవాళకి నాకు ఈ 19 సంవత్సరాల్లో 2000 కార్యక్రమాలు చేశానంటే నిజంగా మీ అందరి ప్రోత్సాహం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా నన్ను చాలా ప్రోత్సహించారు సావిత్రి కళాపీఠం. ఇక ముందు కూడా ఈ కళారంగమే కాకుండా సేవారంగంలోకి అడుగుపెట్టడానికి మా తొలి ప్రయత్నం చేయబోతున్నాం. దానికి కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ